అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్వ్యూకి మాత్రం ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాలి. ఎందుకంటే అన్నయ్య ఎన్టీఆర్ ఛానల్కి సంబంధించిన ఇంటర్వ్యూ కాబట్టి ఎన్టీ రామారావు గారి సతీమణి బసవతారకం గారు, మరి బసవతారకం గారి సోదరులు రుక్మాంగదరావు గారు, మరి ఎన్టీ రామారావు గారికి బావమరిది అని చెప్పాల్సి వస్తుంది. మా రుక్మాంగదరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా లక్ష్మీ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ ఫ్యామిలీకి సంబంధించిన పూర్వాపరాలని తెలుసుకుందాం. నమస్తే రుక్మాంగదరావు గారు. నమస్కారం అండి. సార్, రుక్మాంగదరావు అంటూ ఉంటారు అందరూ. నా పేరు రుక్మాంగద ప్రసాదరావు అండి. వాడుక నామధేయం రుక్మాంగదరావు. సో మాది కొమరవోలు, గుడివాడ తాలూకా, కృష్ణా జిల్లా. అన్నిటికీ వెళ్ళే ముందు కృష్ణా జిల్లాని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. కృష్ణా జిల్లాలో మన పట్టాభి సీతారామయ్య గారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, తర్వాత నాగేశ్వరరావు పంతులు గారు, ఆంధ్రపత్రిక కాశీనాథ్ నాగేశ్వర పంతులు గారు, తర్వాత కేఎల్ రావు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పెట్టింది ఆయన. తర్వాత మన త్రివర్ణ పతాకాన్ని చేశారు పింగళ వెంకయ్య గారు. ఈ నలుగురు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత వహించారు. పట్టాభి సీతారామయ్య గారి కాంగ్రెస్ లీడరే కాకుండా ఆయన ఆంధ్రా బ్యాంక్ ఆయనే స్థాపించారు, ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఆయన స్టార్ట్ చేశారు. సరే, అది కృష్ణా జిల్లా వరకు పెద్దవాళ్ళు. గుడివాడ తాలూకా వరకు వస్తే గుడివాడకు తూర్పు వైపున ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఉత్తర వైపున నాగేశ్వరరావు గారు, పడమర వైపున రామోజీరావు గారు, దక్షిణ వైపున రామారావు గారు. సో వీళ్ళందరూ కూడా గుడివాడ తాలూకా వారే. ఈ గుడివాడ తాలూకాలో కొమరవోలు మా విలేజ్. మా నాన్నగారు విలేజ్ హెడ్, మున్సిఫ్ అనేవారు. ఆ రోజు పేరేంటి మీ నాన్నగారి పేరు? చంచయ్య గారు, మున్సిఫ్ అనేవారు. అది అక్కడ గాంధీ ఆశ్రమం అని ఉంది మా ఊళ్ళో. ఇప్పటికీ గాంధీ ఆశ్రమం పోస్ట్ ఆఫీస్ ఉంది ఇప్పటికి కూడా. గాంధీ గారు 1931 or 32లో అక్కడికి వచ్చారు అనమాట. అంటే మీ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత, అందుకే చెప్పేది. రామారావు గారు మా నాన్నగారి కజిన్ సిస్టర్ కొడుకు, అంటే పినతండ్రి గారి కూతురు బిడ్డ. వాళ్ళకి మగపిల్లలు లేరు కాబట్టి మా నాన్నగారే వాళ్ళ వ్యవహారాలని చూసేవారు. మొట్టమొదటి నుంచి మా ఫ్యామిలీస్ బాగా ఉండేవి అన్నమాట. ఆధారంగా ఇప్పుడు మీకు మొత్తం వరుస పెట్టి ఎంతమంది సంతానం అండి? మీ నాన్నగారికి ఫస్ట్ ఎవరు? వాళ్ళు మొత్తం 7 ఉన్నారు. వాళ్ళు పెద్ద సంతానం. 7గురిలో అంచనా. 7గురిలో ఈ 4 ఆయన, మా నాన్నగారు 4 ఆయన. ఊరికి మున్సిఫ్. ఆయన ఉన్నంతకాలం ఊళ్ళో ఎటువంటి పార్టీలు లేవు, అంత బాగా చేసుకొచ్చేవారు. అంటే మీ నాన్నగారికి మీ అమ్మగారి పేరండి? కృష్ణవేణి గారు. వీళ్ళ మొదటి సంతానం ఎవరో పేరు? ఉమామహేశ్వరరావు గారు. ఉమామహేశ్వర వరప్రసాదరావు. ఆయన మా నాన్నగారి తర్వాత మున్సిఫ్ అయ్యారు. ఆయన తర్వాత బసవరామ తారకం గారు, ఆ తర్వాత మల్లికార్జున వరప్రసాదరావు. అదే సాయికృష్ణ గారి వియ్యంకుడు, మామగారు. మా అన్నయ్య గారి అమ్మాయిని సాయికృష్ణకి ఇచ్చారు. తర్వాత నేను, తర్వాత మా చెల్లి ఒక ఆమె ఉంది, మారుతి పుష్పలీలావతి. అది వరప్రసాదరావు అనే పేరు అందరికి వస్తుంది, ఎందుకని? అది స్వాముల వారు పెట్టింది వరప్రసాదరావు అని. కొంతమంది మొట్టమొదటి సంతానం పోయారు, అంచేత పూజ వలన మేము బతికామని చేసేవారు. స్వామివారు చెప్పారు అట్లా పెట్టుకోండి అని చెప్పారు ఎవరన్నా? ఓకే. ఆయన ప్రతి సంవత్సరం వచ్చి ఇంట్లో వారం రోజులు పూజ చేసేవారు, ఆయన బ్రతుకున్నంతకాలం. అది ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? ఆయన ఉయ్యూరు దగ్గర నుంచి వచ్చేవారు. ప్రతి సంవత్సరం వచ్చేసేవారు అన్నమాట. ఇది మా కృష్ణా జిల్లా, గుడివాడ తాలూకా, కొమరవోలు. సో మా ఊళ్ళో గాంధీ ఆశ్రమం ఉంది. రామారావు గారు సినిమా ఇండస్ట్రీకి ఆహ్వానం వచ్చింది, వెళ్ళాలనుకున్నారు, టెస్ట్ అయింది. కానీ ఫైనల్ డెసిషన్ తీసుకుంది కొమరవోలులో. అట్లాగా అందరూ వద్దన్నారు. అప్పుడు మా మేనత్త గారు అన్నారు, రే వెళ్ళి అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారా అన్నారు. వస్తే ఆయన అన్నారు, ఎల్వి ప్రసాద్ గారు కూడా వ్యవసాయ కుటుంబంలో ఇబ్బందులు తెలుసు. బిఏ పాస్ అయ్యి ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత అది ఎంత గౌరవమో మన కమ్యూనిటీలో తెలుసు. ఆయన డైరెక్ట్గా వెళ్ళి అడగాలన్నారు. అడిగి నేను పనికి వస్తానా లేదా అని అడగమంటే, నేను ఆ ధైర్యం నాకు ఎక్కడికి ఉందంటే, మా తాతగారు ఒక ఆయన ఉన్నారు, రాఘవయ్య గారని. ఆయన్ని పిలిపించి, ఇదో మనవాడు వస్తున్నాడు, తీసుకెళ్ళి ప్రసాద్ గారితో మాట్లాడించని చెప్పి తాతగారిని పంపించి, అంటే ఆయనకి మామగారు, మా నాన్నగారికి పంపించి ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళి, ఆయన బాబు ఇది ఏంటి పనికి వస్తాడా లేదా మీరు ఖచ్చితంగా చెప్పండి. మన కుటుంబాల్లో
బీఏ పాస్ అయ్యి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే ఎంత విలువ మీకు తెలుసు కదా అంటే అది. తర్వాత ఇంకోటి ఏంటంటే కొమరవల్లి శిష్టత, ఈ పొట్టి శ్రీరాములు గారు గాంధీ ఆశ్రమానికి వచ్చారు. వచ్చి ప్రాణాయామం చేస్తారు. అంటే నిరాహార దీక్ష చేయాలని డెసిషన్ కూడా మా కొమరవల్లిని తీసుకున్నాడు. ఆయన తీసుకుని ఆయన సుబ్రహ్మణ్యం గారు అక్కడ ఆశ్రమం నిర్వాహకులు, ఆయన మా నాన్నగారి దగ్గరికి వచ్చి కొంత ఆర్థిక సహాయం తీసుకుని ఆయన పొట్టి శ్రీరాములు గారికి ఇచ్చి బెజవాడ వచ్చి రైలు ఎక్కించి చేశారు. అట్లాగా ఆ పొట్టి శ్రీరాములు అంత్యక్రియలకి ఎవరో రాకపోతే సుబ్రహ్మణ్యం గారు తెలిసి సుబ్రహ్మణ్యం గారు కొమరవల్లి నుంచి మెడ్రాస్ వెళ్ళి ఆయనే బండిలో ఎక్కించి ఊరంతా తిప్పింది. ఇవాళ జయంతి అట, అది ఒక శుభప్రదమైన రోజు ఇవాళ. అది సుబ్రహ్మణ్యం గారు ఏం చేసేవాళ్ళు అండి అసలు? ఆయన ఆశ్రమం, గాంధీ ఆశ్రమం, ప్రకృతి వైద్యం, గాంధీ ఆశ్రమం అన్నీ చాలా ఫేమస్. అయితే అక్కడ ఫేమస్ ఆ రోజు గాంధీ ఆశ్రమం అంటే కొమరవల్లి చాలా ఫేమస్ అన్నమాట. ఇప్పుడు అందుచేత గాంధీ ఆశ్రమం అని పోస్ట్ ఆఫీస్ ఇప్పటికీ ఉంది, అక్కడ 2 ఇళ్ళే ఉంటాయి, కానీ పోస్ట్ ఆఫీస్ మాత్రం ఆ పేరు అట్లాగే ఉంచారు. ఓకే. అది రామారావు గారు చిన్నప్పటి నుంచి అక్కడ మీ ఊరు వచ్చేవాళ్ళు అండి? చిన్నప్పటి నుంచి వచ్చేవారు కదండి. మీరు చెప్పండి. మేనత్త గారి కొడుకు కదా, అదే చిన్నప్పటి నుంచి వస్తాం, ఈయన వాళ్ళందరూ తీసుకెళ్ళటం చేసేయటం అంతా చేస్తూ ఉంటారు. ఆయన దొరబాబు అనేవారు ఊళ్ళో, చిన్నప్పుడు దొరబాబు అనేవారు అందరూ. ఇంకా ఎట్లా ఉండేదంటే ఆయన కొమరవల్లి వచ్చి కొమరవల్లి ఊరికి పామరు గుడివాడ రోడ్డుకి 1 కిలోమీటర్ ఉంటుంది. మా నాన్నగారు ఏమో మామయ్యగారు బయలుదేరుతానంటే సరే అంటారు కదా, అట్లా కాదు, మేనల్లుడు కోసం సగం దూరం నడిచి వచ్చేవారు సాగనంపడానికి. వచ్చి నన్ను రమ్మనేవారు, రే వెళ్ళి బావని బస్సు ఎక్కించరా, నా 10 సంవత్సరాలు కూడా లేవు, నేనేంటో బస్సు ఎక్కించడం అంట. అది ఒక సరదాగా అన్నమాట. నేను వెళ్ళేవాడిని, ఆయన మా ఊరు సెంటర్ దగ్గర ఎప్పుడు నుంచునేవారు కాదు, ఎందుకంటే ఊళ్ళో వాళ్ళందరూ పలకరిస్తూ ఉండేవారు. అంటే అవతలకి వెళ్ళి ఆ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆఫ్ చేసేవారు. అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కి వెళ్తా పావలా వేసేవారు జేబులో. ఆ రోజుల్లో పావలా అంటే ఎంత, 47, 48, 45 పావలా ఎప్పుడు వేసేవారండి. అది తీసుకెళ్ళి మా అమ్మగారికి ఇచ్చేవాడిని. అంత చేశారన్నమాట. ఒక్కోసారి విజయవాడ నుంచి కొమరవల్లి కానీ నిమ్మకూరు కానీ సైకిల్ మీద వచ్చేవారు ఆయన, సైకిల్ మీద వచ్చేవారు. ఓకే. సినిమాలో రాకముందు ఇదంతా? సినిమాలు రాకముందు ఇదంతా చదువుకునే రోజుల్లో సైకిల్తో బాగా అనుబంధం ఉంది ఆయనకి. అదే చెప్పేది, అంచేత అనుబంధం చాలా ఉంది అన్నమాట. ఇప్పుడు మీ సిస్టర్ బసవతారకం గారు ఏం చదువుకున్నారండి? ఎడ్యుకేషన్ ఊళ్ళోనే చదివారండి, కానీ ఆయన మా ఊళ్ళో ఒక 10 మంది కలిసి ఒక మ్యూజిక్ టీచర్ని తీసుకొచ్చారండి. దాంట్లో వీళ్ళంతా మ్యూజిక్ నేర్చుకున్నారు. బసవరామత్ గారు 2 చేతులతోనూ హార్మోనియం వాయించేవారు. హార్మోనియం వాయిస్తారా? 2 చేతులతోనూ. మా ఊళ్ళో అందరిలోకి ఫస్ట్ వచ్చింది ఆమె. ఓకే. నన్ను 5 గంటలకు లేపి తిత్తి ఊదమనేది 2 చేతులతో చేయడానికి. చిన్న కుర్రాన్ని కదా, ఇట్లానే ఒక మొట్టికాయ వేసేది. నేను అవన్నీ పట్టించుకునేవాడిని కదా, అటాయ్ చేసేవాడిని. యాక్చువల్గా రామారావు గారు పట్టుదల పట్టి ఉంటే మంచి మ్యూజిక్ విద్వాంసురాలు అయ్యింది. ఉమ్మడి కుటుంబం, ఫ్యామిలీ ఇది చూసుకోవడం ఆమె సరిపోయింది, లేకపోతే మంచి మ్యూజిక్లో చాలా విద్వాంసురాలు అది. మా మామగారికి అక్కగారు అంటే చాలా ఇష్టం, రామారావు గారు అమ్మగారు అంటే. ముహూర్తం ఏదైనా పెట్టారనుకోండి, ఎరా ముహూర్తం దాటిపోతుందంటే, ముహూర్తం ఏంటి, మా అక్క రావాలి, నాకు అదే ముహూర్తం. అంటే 2 మేనత్తలు అండి, పెద్ద మేనత్త బిడ్డలేరు, 2వ మేనత్తకి రామారావు గారు, త్రివిక్రమ గారు. పెద్ద మేనత్త నిమ్మకూరులో ఉండేవారు, ఈమెమో 2వ బెజవాడలో ఉండేవారు కదా. ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరిగితే మా ఊరి నుంచి బండి పంపించేవారు నిమ్మకూరు ఆమె కోసం. ఊళ్ళో పెద్దవాళ్ళు వెళ్తా ఎరా ఏంటి ముహూర్తం దాటిపోతుంది ఇంకా మొదలు పెట్టలేదు అని అంటే, మా అప్ప రాలేదు, అప్ప అనేవారు. అమ్మ అక్క అని కదా, అప్ప అనేవారు. మా నాన్నగారి అన్నదమ్ములు అందరూ కూడా ఆయన అప్ప అనే పిలిచేవారు. అప్ప ఇంకా రాలేదు, ఆ అప్ప ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం, అట్లా చేసేవారు. శ్రద్ధగా ఉండేవారు. 2 కుటుంబాలు కలిసే ఉండేవి. వీళ్ళేమో నిమ్మకూరులో ఉండేవారు, వాళ్ళేమో బెజవాడలో ఉండేవారు. అంతే పెంపంటూ ఏం జరగలేదు, అట్లా అఫీషియల్గా ఏమి జరగలేదు, ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు. కానీ చిన్నప్పుడు ఆ రామయ్య గారు ఉన్నారు సార్, అదే పెంపుడు, మీరు పెంపుడు తండ్రి అన్నారే, ఆయన భారత భాగవత రామాయణ అన్నీ బాగా వచ్చండి. శోకరామయ్య గారు ఆయన ఆ స్వచ్ఛత, స్పష్టంగా మాట్లాడటం చేయడం అని రామారావు గారికి అక్కడి నుంచే అభినయం. ఇట్లాగా మమ్మల్ని కూడా ఎప్పుడన్నా మా మేనత్త గారు తీసుకెళ్తే కూర్చోబెట్టి మమ్మల్ని అన్ని పదాలన్నీ అనిపించేవారు, స్పష్టంగా మాట్లాడటం అది చేయడానికి. ఇప్పుడు రామారావు గారు
బసవతారకం గారి పెళ్ళికి లవ్ మ్యారేజ్ అండి ఇది, లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డే? అది ఎంతంటే మీరు ఏది రామారావు గారు తీసిన పిక్చర్ ఒకటి వరకట్నం పిక్చర్ లాగా సంబంధాలు అటు వచ్చినాయి ఇటు వచ్చినాయి. మా అక్కగారికి మంచి సంబంధాలు వచ్చినాయి, మంచి వ్యవసాయ కుటుంబాలు వచ్చినాయి. కానీ మా నాన్నగారికి మేనల్లుడే కావాలని ఉంది. మా కుటుంబంలో రామారావు గారికి ఇవ్వాలని ఉంది. రామారావు గారి తండ్రికి తల్లికి అంటే లక్ష్మయ్య గారు వెంకటరామ గారికి మాత్రం అవతల సంబంధాలు చేసుకోవాలని వచ్చింది. కానీ రామయ్య గారు ఒప్పుకోలే. చెంచయ్య ఆ కుటుంబం అంతా మనమంతా చాలా బాగుంటున్నాము కాబట్టి చెంచయ్య కూతురికి పెద్దగా సంబంధాలు వచ్చినా కూడా మన సంబంధం కావాలనుకుంటున్నాడు కాబట్టి చెంచయ్య కూతుర్ని చేసుకోవాలి పట్టుబట్టారు ఆయన చెప్పేశారు. ఈ నెల్లి అడిగినా కూడా అదే చెప్పారు. రామారావు గారు వెళ్ళి సలహా తీసుకున్నాయి. పెళ్ళికి అమ్మా నాన్న రాలేదంట. అవును చెప్పారు. లక్ష్మి గారు వెంకటరామ గారు పెళ్లి పత్రికలో కూడా మీరు చూసే ఉంటారు. వీళ్ళ పేర్లే ఉన్నాయి. సోకరామయ్య గారి పేరే ఉంటుంది అనమాట. అది అంత జరిగింది. రామారావు గారు మాత్రం బసవతారకం గారిని ఇష్టపడ్డారు చేసుకోవడానికి. ఆన్ చేసుకోవాలని ఇష్టపడ్డారు. బయట సంబంధాలు వచ్చినా కానీ రామారావు గారు ఇటువైపే ఉన్నారు. అవును. ఈ మేనమామ గారు అంటే ఆయన కూడా అంత అభిమానంగా ఉండేవారు అనమాట. మిగతా లక్ష్మయ్య గారు అన్నదమ్ములు ఎవరు కూడా వాళ్ళు పాలు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఏంటి అని వెళ్ళేవారు కాదు. కానీ మా ఇంటి దగ్గర నుంచి అన్నీ వెళ్ళేవి వాళ్ళకి. తాటాకు 3 చెరువులు ఉన్నాయి మాకు. తాటాకు వరిగడ్డి 2-3 సంవత్సరాలు 2-3 బళ్ళ వరిగడ్డి. నాన్నగారు వెళ్ళినప్పుడల్లా రామారావుకి వడలంటే చాలా ఇష్టమని మినపప్పు సమస్తం పప్పులు ఉప్పులన్నీ పంపించారు. అన్నీ పట్టుకెళ్ళేవారండి. ఏది పెళ్లి కాకముందు కూడా ఇదంతా. అదే అంటే మేనల్డ్ అంటే కొంత అభిమానం ఉంది. అప్పలని అది బండిగడ్డి పంపించేవారు బండి మీద. అందుకని మా నాన్నగారు పోయినప్పుడు అండి, అప్పుడు ఈ పెద్దక్క గారు పెద్ద రామయ్య గారి భార్య హైదరాబాద్లో ఉండేవారు. రాత్రి పొద్దుపోయినా సరే ఆమె వచ్చే వరకు బాడీ తీయడానికని మేము నుంచి ఆమె వచ్చిన తర్వాత ఆమె చూసిన తర్వాత బాడీ రాత్రిపూట తీసాం. అట్లాగా అంత అవినాభావ సంబంధాలు ఉండేవి మాకు. అప్పుడు బంధుత్వాలు అంటే చాలా ఇది ఉండేది, ఆప్యాయతగా ఉండారు. ఉమ్మడి కుటుంబం అంటారు కదా. మా నాన్నగారు ఎప్పుడు కాలం చేశారో అదే టైంకి అప్పుడు నిమ్మకూరులో ఉన్న వెంకటరామ గారు అన్నయ్య అని పెద్ద కేక వేసి తెలియజేస్తుంది. సిక్స్త్ సెన్స్. అప్పుడు లక్ష్మణ్ గారు నీకును మీ అన్నయ్యకి వేరే పని లేదు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఊరు కూడా లేదు ఆయన పోయి నాన్నగారు చనిపోయిన విషయం తెలియక ముందే అన్నయ్య అంటూ ఒకసారి కేక పెట్టారు. అన్నయ్య అని లేచిందటండి ఒకసారి. 6 గంటల కబురు వెళ్ళిపోయింది. ఓకే, ఇది చాలా విశేషం. అది తెలియటం అనేది ఉన్న ఆప్యాయతకి అది నిరూపించారు. అదే అది జరిగింది. ఇప్పుడు మీకును బసవతారకం గారికి ఎంత తేడా? ఏజ్ అండి 10 సంవత్సరాలు. ఎట్లా మీరు పిల్లలందరూ ఇక్కడే పుట్టారు కదా దాదాపు అందరూ? రామారావు గారు టైం ఎక్కడ ఉందండి, పొద్దున్నే 7ంటికి వెళ్ళిపోతే ఆయన రాత్రి 10ంటికి వచ్చేవారు. పిల్లల గురించి సంప్రదించుకోవటం చేయటం, ఆమె రాత్రిపూట ఏమైనా ఆయనతో సంప్రదించుకోవటం తప్పితే అన్నీ చేసి నేను తారకమ్మ గారే. వాళ్ళు ఎక్కడ అడ్మిషన్స్ కానీ ఇంకోటి కానీ స్కూల్లో చేర్పించడం కానీ పిల్లల్ని. బొడ్డపాటి అని సినీ ఆర్టిస్ట్ ఉన్నారు, మీరు సినిమాలో చూసుకుంటారు. బొడ్డపాటి అని ఉంటుంది. ఆయన ఇప్పుడు తెలుగు టీచర్గా పనిచేశారట. ఈ ఆడపిల్లలందరికీ వాళ్ళకి శనివారాలు తెలుగు నేర్పించేవారు ఆయన చేత. భువనమ్మ కానీ భువనేశ్వరి కానీ పురంధరేశ్వరి కానీ వీళ్ళంతా. అది పిల్లలందరూ మేనమామ అంటేనే అపేక్ష ఉంటుంది కదా. ఎంతంటే మా ఇంటికి వెళదామంటే ఒక రోజున అది లక్ష్మక్క గారి ఇల్లు కదా అని అడిగింది మా మేనవాడు. అంటే వీళ్ళు లేచేటప్పుడు కనపడేవాడిని, పడుకునేటప్పుడు ఇక్కడ కనపడేవాడిని. మా ఇంటికి వెళదామని ఒకనాడు కారులు తీస్తే అది లక్ష్మక్క గారి ఇల్లు కదా అని నన్ను. అంటే నేను ఇంట్లోనే ఉంటాను, అంత ఇదిగా ఉండేవాళ్ళు. తర్వాత అండి బసవతారకం గారు చిన్నప్పుడు పెరిగిన వాతావరణం అంటే హార్మోనియం నేర్చుకునే వాళ్ళు అంటారు, స్కూల్ వాతావరణం మొదటి నుంచి మెంటాలిటీ ఎలా ఉండేది? అంత బాగుంది. హెల్పింగ్ నేచర్, బాగా హెల్పింగ్ నేచర్గా ఉంటుంది. అంటే రామారావు గారిని చేసుకోమన్నప్పుడు ఆవిడ ఆలోచన కూడా నేను ఇష్టపడ్డారా వెంటనే? దానికి సెకండ్ ఒపీనియన్ లేదు కదా. ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలా చేసుకోవద్దా అనే ఆలోచన లేకుండా అంత చనువుగా తిరిగేవారు అంతా. ఓకే, అది పెళ్ళి అన్నప్పుడు పెళ్ళి ఓకే. అదే
ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు వచ్చినప్పుడు కూడా. చిన్నప్పుడు కూడా అంతే అందంగా ఉండేవాళ్ళు ఏంటి రామారావు గారు? మంచి అన్నాడు. మ్మ్హ్మ్. చెప్తున్నా కదా, మా ఊరు వస్తే దొరబాబు వచ్చేవారని చెప్పేవారు. దొరబాబు దొరబాబు. దొరబాబు చిన్నప్పటి నుంచి. రామారావు గారును వాళ్ళ తమ్ముడు ఇద్దరు అన్యోన్యంగా బాగా ఉండేవాళ్ళు అని చెప్తారు. రామలక్ష్మణులాగా ఉండేవాళ్ళు అంటారు. ఎంతవరకు కరెక్ట్ అండి అది? ఆయన ఎక్కువ చదువుకోలేదండి, ఎస్ఎల్సీ కూడా పాస్ అవ్వలేదు. తమ్ముడు జాగ్రత్తగా చూసుకోరా అని అమ్మ చెప్పేది. ఆయన గుంటూరు నుంచి రాత్రి 10ంటికి వస్తే, ఇది బిఏ 10 ట్రైన్లో వేస్తే, తమ్ముడు ఎక్కడ అంటే, తమ్ముడు లేడురా అక్కడెక్కడో బీచ్లో పడుకున్నాడట. ఎవడో స్నేహితులు వచ్చి చాపాను దిండు పట్టుకుని ఉంటే తీసుకెళ్ళి పలానా చోట ఉన్నాడంటే, అప్పుడు రామా టాకీస్ దగ్గర నుంచి, రామా టాకీస్ ఏరియా తెలుసా మీకు? విజయవాడ అండి? విజయవాడ తెలుసు. అక్కడి నుంచి కృష్ణలంకి వెళ్ళి ఏరియా చెప్పారు కదా, అక్కడ తమ్ముడు ఆయన పిలిచేది వాళ్ళు టక 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 మడత పెట్టేసుకుని వెనకాల వచ్చేవాడండి. వెనకాల మళ్ళీ ఆయన వెనక కూడా చూసేవారు కదా రామారావు గారు. బుల్లి అనేవారు, అంటే మా నాన్నగారు వీళ్ళంతా బుల్లి అని పిలిచేవారు. త్రివిక్రమ గారిని, వెంకటరామ గారిని. వెంకటరామ గారిని. ఆ బుల్లి తమ్ముడు వచ్చాడు భోజనం పెట్టండి. అప్పుడు రాత్రి 11:30 భోజించేవారు. అప్పటి నుంచి అంత ఆప్యాయతగా చూసుకున్నారు ఆయన. లాస్ట్ వరకు ఆప్యాయత అట్లా ఉంది. అడేం చదువుకోలేదు, నీ అంతవాణి చేయమంటే అట్లాగే తీసుకొచ్చి ఫస్ట్ తీసిన 5 పిక్చర్లు ఆయన పేరే తీశారండి. ఈయనకి కానీ పుచ్చుకోవాలి. అప్పుడు సీతారామ గులేబక్క వాళ్ళ కథ వరకు మొత్తం పిక్చర్స్ అన్నీ తిరుగుకునే వారికి. అదే. ఇంకొకటి అండి, ఆయన ఉద్యోగానికి సెలవు పెట్టి వచ్చారా లేకపోతే వదిలేసుకొని జాబ్ రిజైన్ చేసి వచ్చారా ఇండస్ట్రీకి? సెలవు పెట్టే వచ్చారు. సెలవు పెట్టి వచ్చారు. ఎన్టీ రామారావు రాగానే ఈ మున్సబుల్ని కరణాల మీద ఎన్టీ రామారావు గారు సీఎం అవ్వగానే మున్సబుల్ని కరణాలను తీసేయటం అనేది ఏమనిపించేది? ఇప్పటికే మున్సబ్ గారు అయిపోయింది కదా, అప్పటికి తీసేశారు. అప్పటికే అయిపోయింది. అదే మండలాలు చేసినాయి కదా. సాధారణంగా మున్సబ్ అంటే మరి అప్పుడు ఆ కాలంలో మున్సబ్ ఉండేది. మున్సబ్ అంటే భయపడిపోయాడు అందరూ. భయపడిపోయాడు. ఎక్కడికైనా ఒక రెస్పెక్ట్గా ఉండేవారు. ఏ మినిస్టర్ వచ్చినా, ఏ ఆఫీసర్ వచ్చినా మున్సబ్ గారు. ఊళ్ళో మున్సబే డామినేషన్. ఇక్కడ లైఫ్ ఎలా ఉండేదండి? ఇప్పుడు పొద్దున్నే రామారావు గారు పొద్దున్నే లేచేవాళ్ళు అంటారు, కానీ అన్నగారు రాకుండా తమ్ముడు పోయించేవాడు కాదు, తమ్ముడు లేకుండా అన్నగారు పోయించేవారు కాదు. ఉమ్మడి కుటుంబం కదా. రామారావు గారు 3ంటికి మధ్యాహ్నం లంచ్కి వచ్చినా కూడా 3ంటి వరకు ఆయన ఉండేవాడు. తమ్ముడు ఎక్కడికైనా బయటికి వెళ్ళి పని లేటుగా వస్తే మధ్యాహ్నం 1 to 2 ఇది ఉంటుంది కదా, ఇంటికి వచ్చి తమ్ముడు వచ్చిన తర్వాతే భోజనం చేసి వెళ్ళేవారు ఆయన. ఏనాడు స్టూడియోలో ప్రొడ్యూసర్ భోజనం పెట్టమని కానీ భోజనం తెమ్మని కానీ ఏనాడు లేదండి. మంచినీళ్ళతో సహా పట్టుకెళ్ళారు. ఇంటికి వచ్చి భోజనం చేయాల్సిందే. అది తమ్ముడితో కూర్చొని భోజనం చేయాలి. తమ్ముడితోనే అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అయితే వాటర్ కూడా ఇక ఇంట్లో నుంచే పట్టుకెళ్ళేవారు, బిందుతో పట్టుకెళ్ళేవారు. దాంట్లో జీలకర్ర ఇన్ని వేసి చేసి వాటర్ తీసుకెళ్ళి, వాటర్ కానీ భోజనం కానీ ఒక్క బ్లాక్ కాఫీ ఒకటే తీసుకునేవారండి అక్కడ స్టూడియోలో. అక్కడ అది వాహిని స్టూడియోలో అవుతాయి. వాహిని స్టూడియోలో క్యాంటీన్ ఉండేది. బ్లాక్ కాఫీ అంటే రామారావు గారు బాగా ఇష్టం, బాగా చేసేవారు. అది ఒకటి తప్పితే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఏమీ ఆశించలేదండి ఆయన. ఏదో టవల్స్ పట్టుకెళ్ళిపోతారు, అది ఇది. నాప్కిన్ ఆయన ఏమంటారు తెలుసా, ఇది మేకప్ తుడుచుకోవటం, మేకప్ ఇది మన జీవితానికి సంబంధించింది. ఈ తుడిచిన తర్వాత ఇది కింద పడేస్తే వాళ్ళు ఎక్కడ తొక్కేసేస్తారు. నేను అట్లా తగ్గకూడదు, ఎందుకంటే పవిత్రమైంది ఈ మేకప్. కాబట్టి ఇంటికి పట్టుకెళ్తే ఇంటికాడ శుభ్రంగా మన సాకల వాడు శుభ్రంగా ఉతికేసి ఉంచుతాడని చెప్పి చేసేవారు. అట్లా తీసుకెళ్ళేవాడు అంతే. ఒక్క నాప్కిన్స్ తప్పితే టవర్స్ కానీ ఏ తీసుకెళ్ళటం లేదు. అంటే ఆ మేకప్ తుడుచుకో, మేకప్కి అంత గౌరవం ఇచ్చేవాళ్ళు ఆయన. లక్ష్మిలాగా చాలా సిస్టమేటిక్గా ఉండేవాళ్ళు అంట. శ్రీకృష్ణుడు పాత్రలు వేస్తే కింద పడుకునేవాళ్ళు అని చెప్తారు. కృష్ణ పాత్రలో రామ పాత్రలు వేస్తే సాటర్డే అయినా కూడా సాటర్డే కింద తలగడ దిండు టవల్ చుట్టుకుని పడుకున్నారు, దిండు కూడా వేసుకున్నారు. చాప దిండు. మీరు ఏమని పిలిచేవాళ్ళు అండి? బావగారు అనేవాళ్ళ? నేను బావగారు అని పిలిచేవాడిని, ఆయన రుక్మంగరావు అని పిలిచేవాడు. పిలిచారు పెద్ద కాకేస్తారు. శ్రీకృష్ణరావు కూడా అట్లా పిలిచేవారు. పైగా బంధువులే కదా మీకు చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచేనండి. చిన్నప్పుడు ఆయన మా ఊరు వచ్చినప్పుడు నాకు ఎన్నో డ్రాయింగ్స్ వేసి పెట్టారండి. ఇవాళ ఆ డ్రాయింగ్స్ ఉంటే ఎన్ని కోట్లు అయ్యేదో. మీకు ఆయన బొమ్మలు వేసి ఇచ్చేవాళ్ళు? రామారావు బొమ్మలు వేసి ఇచ్చేవారు. అందులో చిన్నాడు కూడా కదా, బాగా బొమ్మ వేసామంటే 2 నిమిషాలు వేసి ఇచ్చేవారు. అవన్నీ ఎక్కడ పారేసామో ఏంటో తెలియదు, వాటి విలువ తెలియదు కదా. అదే కొన్ని సంవత్సరాలు ఉంటే ఇంత విలువ ఉంటుందని తెలియదు కదా. అందుకనే తెలుగుదేశం ఫ్లాగ్ కూడా ఆయన చేతితో రాసింది. అందరూ కూర్చొని ఏం వేద్దామనంటే ఎవరు మాట్లాడతారు, ఆయన గవ్వ రే పేపర్ పట్టండి అని చెప్పి గుడిసి నాగలి ఇవే చేసేసారు. 2 నిమిషాలు. అదే ఆయనకి
ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ డ్రాయింగ్ కాంపిటీషన్ వచ్చిందండి. ఓకే. అందరూ తీసుకెళ్ళి నెల రోజుల నుంచి 15 రోజుల నుంచి అంతా ట్రై చేసి అంతా చేశారు. వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చి "రే నువ్వు వేయరా రామారావు" అని చెప్తే అప్పటికప్పుడు గీసి వెళ్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దానికి. ఎప్పుడు చదువుకునేటప్పుడు అండి? సూరన్ అని ఆర్ట్ డైరెక్టర్ ఉండేవారు, ఆయన కూడా కాంటెంపరీ ఆయన. మంచి ఆర్టిస్ట్. అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు అండి అది? విజయవాడలో ఉన్నప్పుడు కదా విజయవాడ. మీరు ఇక్కడ ఫ్యామిలీ ఎప్పుడు పెట్టారండి చెన్నైలో? ఏ సంవత్సరం? 65లో సపరేట్గా ఇల్లు తీసుకుని ఇక మన ఆఫీస్ చాలా పెద్దది, కాంపౌండ్ ఆఫీస్ ఉండేది, పెద్ద బిల్డింగు, దాంట్లో నేను ఉన్నాను చెప్పి నేను సపరేట్గా ఉండి ఇక మీరు పొద్దున్నే వచ్చేసేవాళ్ళు? 6ంటికి వెళ్తే కరెక్ట్గా వెళ్ళిన, 6:05కి వెళ్తే లేట్కి వెళ్ళినట్టు. 6ంటికల్లా ఆయన బయటికి వెళ్ళిపోయేవాళ్ళు అండి? రామారావు గారు 2 గంటలకు బయటకు వచ్చి మేకప్కి వెళ్ళిపోయారు, మేకప్ వేసుకుంటారు. 5:30కంతా బయటకు వచ్చేవారు. మేకప్ మ్యాన్ వస్తే వెంటనే మేకప్ కూర్చునేవారు. పొద్దున్నే అభిమానులంతా వచ్చేవాళ్ళు అంటే ఇంటికి? అది 5:30 దగ్గర నుంచి బస్సులు ఉండేవి అక్కడ. మేకప్ వేసుకుంటే మేకప్ అయిన తర్వాత బయటకు వచ్చేవారు. మేకప్ లేకపోతే వెంటనే వచ్చి చూసి పంపించేవారు. ఎవరు వచ్చినా అట్లా రిసీవ్ చేసుకుని అందరినీ వాళ్ళ యోగక్షేమాలు, వ్యవహారం అందరూ 2 నిమిషాలు మాట్లాడేటప్పుడు చాలా తృప్తి పడిపోయేవారు వాళ్ళంతా. రామారావు గారు ఈ స్థాయికి వస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు అనిపించింది మీకు? అనుకోవడం ఏముందండి, ఆయన కష్టం చేస్తున్నారు. 3 షిఫ్ట్లు చేసేవారు ఫస్ట్ స్టేజ్. ఎక్కడ డిఫీట్ అనేది లేదు మనిషికి. ఆ యొక్క బలం ఉంది, మనోబలం ఉంది, ఆయన విల్ పవర్ అంటాం కదా. ఆయన రాయలసీమ ఫ్యామిలీ రిలీఫ్ కోసమని 52లోనే ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు బయటికి వెళ్తే గ్లామర్ పోతుందనే రోజుల్లో ఆయన 52లో నెల రోజులు టూర్ చేసి ఆ రోజుల్లో 1,50,000 కలెక్ట్ చేశారు. 52లో అప్పుడు ఇండస్ట్రీ అంతా వ్యతిరేకించింది. అయినా ఆయన మాట్లాడాల. నేను చేస్తామన్నారు, చేశారు. వాళ్ళందరూ వచ్చారు. ఆ రోజుల్లో 1,50,000 రామకృష్ణ మిషన్కి ఇచ్చారు. 52 ఫ్యామిలీ రిలీఫ్. 77లో కూడా ఉప్పెన్ వచ్చినప్పుడు కూడా చేశారు 2 సార్లు. తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ వెల్ఫేర్ ఫండ్ అని చేశారు. అది సరే మామూలు అనుకోండి, అది కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కదా పోలీసు వాళ్ళు కాబట్టి. తర్వాత ఇది 65లో చేసి ఏ తుఫాన్ అది? ఉప్పెన తుఫాన్ 77 దివిసీమ. ఆ తుఫాన్కి చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్, ఆయన దగ్గరికి వెళ్ళి కమ్మారంతా కలిసి చేస్తున్నారు, మన రెడ్డిని ఏమన్నా దగ్గర రానివ్వట్లేదని సినీ ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది చెప్పారు. ఆయన గవర్నమెంట్ ఆఫీసులో ఎవరికి ఆయనకి రామారావు గారు వస్తే శాంతి భద్రతలు ఇవ్వకుండా చూడమని ఎవరికి చెప్పలేదు అని తెలిసింది ఈయనకి. నాగేశ్వరరావు ఉనిగిపోయారు, వెళితే ఏమైపోతామని. ఈయన ఎక్కడో షూటింగ్ చేస్తున్నారు. నాకు ఫోన్ చేశారు అక్కడి నుంచి, ఏంటంటే ఒక్కసారి ఇంతమంది నెల రోజులు షూటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకుని రెడీ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో తర్వాత చేస్తామంటే వీలయ్యేది కాదండి, వెళ్ళటం అన్నా కరెక్ట్గా చెప్పావు నువ్వు అని చెప్పి నాగేశ్వరరావు ఫోన్ చేసి, లేదు బ్రదర్ వీఆర్ గోయింగ్. గొడవలు చేసినా కూడా అయిపోయినాయి. రామారావు గారు కోపం వచ్చేదండి ఎప్పుడన్నా? కోపం అంటూ ఏం లేదు అసలు. ఎప్పుడు కోపం వచ్చే పరిస్థితి ఉంది ఆయనకి? ఏమీ లేదు, సందర్భాలు కూడా లేవు అసలు, అటువంటి పరిస్థితులే లేవు ఆయనకి. కానీ హరికృష్ణ గారిని ఎందుకని అక్కడ పంపించారు, నిమ్మకూరులో ఉండమని చెప్పి? తాతగారు కావాలన్నారు, ఒక మనోడు నా దగ్గర కావాలంటే పంపించారు. అది ఓకే, అక్కడే పెరిగాడు లక్ష్మి గారి దగ్గర. మొదటి నుంచి కూడా అక్కడే. ఇక మీరు పొద్దున్న 6 గంటలకు వచ్చేవాళ్ళు, అక్కడి నుంచి మీ డ్యూటీ ఏముండేది? అన్నీ చూసుకోవడానండి, ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి అన్నీ, ఫ్యామిలీ ఇన్కమ్ ట్యాక్స్, ప్రొడక్షన్. మళ్ళీ సాయంకాలం 7 గంటలకు వచ్చి ఇంటికాడ భోజనం చేసి మళ్ళీ వెళ్ళేవాడిని. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రోగ్రామ్ ఏంటని. అందుకనే మా పిల్లలకి రాత్రి పడుకునేటప్పుడు కూడా కనపడేవాడిని కాదు. మీ పిల్లలు కనపడేవాళ్ళు కాదు? అది మా అగ్గారి పిల్లలకి మాత్రం బాగా వాళ్ళు పడుకునేటప్పుడు కనపడేవాడిని అక్కడ. అది మళ్ళీ రాత్రి 8:30కి వెళ్తే ఆయన 9:30కి వచ్చేవారు. త్రివిక్రమ గారు, నేను, ఆయన ముగ్గురు కూర్చుని నెక్స్ట్ డే ప్లాన్ ఏంటి అంతా చూసుకునేవారు. ప్రొడక్షన్ కానీ ఇంకోటి కానీ. ఫైనాన్షియల్ మ్యాటర్ అంతా ఎవరు చూసేవాళ్ళు అండి? అన్నీ ఆయనే, డైరీ దగ్గర నుంచి మనీ మ్యాటర్ దగ్గర నుంచి అన్నీ ఆయనే చూసుకున్నారు. రామారావు గారు ఎన్టీఆర్ ఎస్టేట్ అంత పెద్ద ఎస్టేట్ కడితే ఎప్పుడు ఎన్ని వందల రూపాయలు పంపించామనేది కూడా రాసి ఉంది ఆయన దగ్గర. డైరీలో రాసుకుంటారు ఎక్కువ. పొద్దున్నే లేచి చేసే పని అది, మేకప్ అవగానే వచ్చి కూర్చొని చేసే పని అది ఆయన. ఒక పిఏ అని కానీ, డేట్స్ చూడమని కానీ, డేట్ బుక్ ఉండేది, యువతల క్యాష్ బుక్ ఉండేది, అంతే, 2 ఆయనే చూసుకునేవారు.
తిరుగురారు కూడా చెప్పేవారు కాదు, ఆయన కూడా రాయమనేవారు కాదు, తనే చేసేవారు. ఓకే, తనే చేసేవాళ్ళన్నీ. ఇన్ని పనులు చేయడం అంటే సాధ్యం కాదు అసలు ఎవరికైనా. ఏముంది, ఎవరో చెప్తే చేసేస్తారు కదా అనుకుంటారు, అదేమీ లేదు. బాగా ఉంది. ఆయనకి శ్రమ అనేది, ఆయన జీవితంలో శ్రమ, ఈ వర్క్ శ్రమ అనేది ఎప్పుడూ లేదు. అంటే మీ నాన్నగారు ఓకే సినిమా ఫీల్డ్కి వెళ్ళు అన్నప్పుడే వచ్చారు అయితే, అంతే కదా? ఆయన రామారావు గారు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలా వద్దా అనుకున్నప్పుడు సపోర్ట్ అంతా ఆయనే. ఆయనే ఎల్వి ప్రసాద్ గారి దగ్గర మాట్లాడాలి వెళ్ళి. రామారావు గారు కుర్రాడు కదా, మాట్లాడటం కష్టం, అంచేత మా తాతగారిని పంపించారు. ఆయన వ్యవహారత కొంచెం పంపించారు. పంపితే అడయారులో ఉన్నారు అప్పుడు ప్రసాద్ గారు. ఇంటికి వెళ్ళి ఆయన లోపల బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారట. వెళ్ళిపోయాడు లోపల. టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయారండి. పెద్ద ఆయన కదా, బాబు ఏమనుకోవద్దు పెద్ద ఆయన్ని, మేము బ్రేక్ఫాస్ట్ చేస్తే అయ్యో తాతగారు కూర్చొని అని చెప్పి మా మనవని తీసుకొచ్చామని చెప్పింది. బుద్ధిమంతుని చెప్పం, అందగాడు, సినిమా ఫీల్డ్ పనికి వస్తాడు, ఆయన జాగ్రత్తగా క్యారెక్టర్ చేసుకుంటే చాలా పైకి వస్తాడని చెప్పారు. అంతే అక్కడే వదిలిపెట్టేసి వచ్చారు. అక్కడే తాతగారు వచ్చారు, ఆయన ఇక్కడే ఉన్నారు. అంటే చెప్తే బాగుండదు, తాతగారికి కొంత రబ్బిచ్చారు మా నాన్నగారు, అల్లుడు గారికి ఇవ్వడం బాగుండదు కదా, మరి అక్కడ ఉండాల్సి వస్తే గౌక్యంగా ఉంటుంది కదా అని చేశారు. వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారండి ఆయన రామారావు గారు? ఇక్కడ అక్కడ న్యూ మోడర్న్ లాడ్జ్ అని ఒకటి ఉంది, వుడ్లాండ్స్. లాడ్జ్లో దిగారు. మన తెలుగు వాళ్ళంతా అక్కడే ఉండేవారు, అక్కడ ఉన్నారు అనమాట. ఎంతకాలం ఉన్నారు అక్కడ లాడ్జ్లో? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అక్కడే. అక్కడ తర్వాత రూమ్లో ఉన్నారు. టీవీ రాజు గారు, యోగానంద గారు, తాతిని ప్రకాశ్రావు గారు, రామారావు గారు, వీళ్ళంతా రూమ్మేట్స్ వీళ్ళంతా. తర్వాత అక్కడ హోటల్ వద్దని రూమ్లో వచ్చారనమాట. అట్లా వాళ్ళు కూడా పైకి వచ్చారు తర్వాత. అంతే, అందరిని లాక్కొచ్చారు. అందరూ ఒకే టైప్ ఆఫ్ మనుషులు. అదే కృషి. వాళ్ళ జీవితం కూడా ఒక సినిమాలాగానే ఉంది, రామారావు గారి లైఫ్ కూడా. ఇంకా మీరు ఒక అభిప్రాయం ఆయన నచ్చితే అది ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆపేది లేదు, చేసేవారు. అదే చెప్పాను కదా, దివిసేమర ఫ్యామిలీ రిలీఫ్ నాగేశ్వరరావు రుణిగిపోయారు, గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వట్లేదట, ఏమైపోతామని. ఏమీ లేదు బ్రదర్, పదండి అన్నాడు. పార్టీ పెట్టాలన్న ఆలోచన అసలు ఎవరిదండి అప్పుడు? తెలుగుదేశం పార్టీ పెట్టాలన్న ఆలోచన ఆయనకే వచ్చింది. వేరే ఏదో ఒకటి చేయాలి, 60 సంవత్సరాలు వచ్చింది చేయాలని. అందరూ వ్యతిరేకం, మేమందరం వ్యతిరేకమే పార్టీ పెట్టడానికి. కానీ పార్టీ పెట్టిన తర్వాత మాత్రం 200% ఆయన పక్కన ఉన్నాం. కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలా, త్రికుమార్ రాలేదు, హరికృష్ణ రాలేదు, జయకృష్ణ ఎవరూ వచ్చేవారు కాదు. నేను, ప్రసాద్ అని హైదరాబాద్లో ఒక అతను ఉన్నాడు, ఎన్ఎస్ ప్రసాద్ గారు, ప్రసాద్, నేను, రమణ ఇంకో అతను ఉన్నాడు, ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్లో ఉంటాడు. మేము ముగ్గురులో నేను మెయిన్. ఓకే, అంటే ఏమంటారు, చందాదారుడు కానీ పర్మనెంట్ సభ్యుడు. చందాదారుడు అవుతేనే సభ్యులు ఉంటారు కదా, చందాదారుడు గాంధీ గారి లాగా వాలంటరీగా మీరు చేశారు. కానీ బసవతారకంగా అడిగేవాళ్ళ ఈ పని చేస్తున్నాను చేయమంటావా వద్దంటావా? ఆమె కూడా వద్దంది. ఎందుకంటే అందరూ పూజిస్తున్నారు, రోజు చూస్తున్నాం కదా, వచ్చి బస్సులో వచ్చి కాళ్ళకు నమస్కారం చేసి అన్నీ చేస్తున్నారు కదా, ఎందుకు మనకి ఇదంతా అంటే చేయాలనుకున్నాను, చేస్తున్నాను. ఆ రోజునే ఫస్ట్ టైం ఆమె ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళింది. అంతవరకు ఎప్పుడు ఆమె బయట వెళ్తే వెళ్ళటం కానీ రిసీవ్ చేసి ఎప్పుడూ లేదు. ఆ రోజున ఆయన పార్టీ పెట్టడానికి వెళ్తానన్నప్పుడే ఫస్ట్ టైము ఎయిర్పోర్ట్ దాకా వచ్చి సాగనంపింది బసవరామ తారకం గారు. మీరు అక్క అక్క అంటూ ఉండేవాళ్ళండి? మా ఇద్దరికి తెలియని విషయాలు లేవు కదా, ఆయనకి తెలుసు, రామారావు గారికి. అదే అప్పా తమ్ముళ్ళు ఇద్దరు చాలా ఏకంగా ఉంటారు, ఆయనకి తెలుసు. ఇంట్లో ఆఫీస్లో నువ్వు అంటా ఉంటారు. పిల్లలు ఎలా ఉండేవాళ్ళు మీతో? మొత్తం బాగుండేవాళ్ళు. ఇవాళ కూడా వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు నాకు. బోనమ్మ కానీ, భువనేశ్వరి, పురంధరేశ్వరి, లోకేశ్వరి, జయకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, వీళ్ళంతా వారానికి ఒకసారి, లేకపోతే బర్త్డే రోజున, లేకపోతే న్యూ ఇయర్ రోజున, పండగ రోజున డెఫినెట్గా ఫోన్ చేస్తారు. ఏంటి మా ఏం చేస్తున్నావు ఏంటంటారా? మావయ్య గారు అంటారా? ఏం కూర అన్నారు? మావయ్య గారు లేదు. ఏం కూర అన్నారు, ఏం తిన్నారని అడుగుతారు. బాలయ్య బాబుకి ఫస్ట్ సినిమా, బాలయ్య బాబుకి మేము కథ అనుకున్న తర్వాత ఆయన పెడదాం అనుకున్నామండి. రామారావు గారు వద్దన్నారు అని రాజమండ్రి షూటింగ్కి వెళ్ళిపోయారు. తర్వాత తారకమ్మ నేను కూర్చొని డెఫినెట్గా అదే అని చెప్పి బిఎస్ సుబ్బారావు గారి డైరెక్షన్ అని కూడా వద్దన్నారు. ఎందుకంటే కొంచెం ఆన్ టైం ఉండడు ఆయన అంటారంటే, ఏమండి ఆన్ టైం ఉండడు అని మీరు అంటున్నారు, అది బయట ప్రొడ్యూసర్స్కి. ఇప్పుడు పిక్చర్ చేసేది ఎవరికి? రామారావు గారి కొడుక్కి. ఇమేజ్ ఎవరిది ఉంటుంది? రామారావు గారి ఇమేజ్ ఉంటుంది. కాబట్టి ఏనాడు ఆయన పొరపాటు చేయండి అన్న.
20 రోజుల పిక్చర్ ఫినిష్ చేశారండి. 20 రోజులే ఓకే. రామ్ రహీం రిలీజ్ అవ్వటం మే ఎండ్కి పిక్చర్ రిలీజ్ అవుతే పూర్తయితే డిసెంబర్లో కానీ రిలీజ్ చేయలేకపోయాం. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ మాకు వేరే పిక్చర్స్ ఉన్నాయి, కమిట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత చేద్దాం చేసేయండి అన్న. ఈ లోపల తాతమ్మ కళ ఈ పిక్చర్ చూసి ఆయన కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నాడు ఆ క్యారెక్టర్. ఓకే. కొడుకు చేసిన పెర్ఫార్మెన్స్ తాతమ్మ కళలో కూడా పెట్టి తాతమ్మ కళ ముందు రిలీజ్ అయింది. అందుకని ఎప్పుడు తాతమ్మ కళ అని అట్లాగా ముందు సినిమా రామ్ రహీం అయితే రామ్ రహీం తాతమ్మ కళ కాదు. ఫస్ట్ మేకప్ వేసింది రామ్ రహీం. మే 74 అండి. 74 ఆగస్టులోనేమో తాతమ్మ కళ రిలీజ్ అయింది. మాది అప్పుడు పిక్చర్ రిలీజ్ అయ్యి డబుల్ ప్రింట్ రామారావు గారు చూసి ఎల్వి ప్రసాద్ గారు చూపిస్తే చాలా బాగా చేస్తున్నాడు కుర్రాని పై ఫస్ట్ పిక్చర్ చూపించింది ఎల్వి ప్రసాద్ గారికి. అండ్ బిఎస్ బారావారు వాళ్ళు బాగుంటారు కదా, ముందు ఆయన చూపించిన తర్వాతే రామారావు గారు చూపించాం పిక్చర్. జనం ఏమనుకుంటారంటే తాతమ్మ కళ ఫస్ట్ రిలీజ్ అయింది కదా, అదే ముందు సినిమా అనుకుంటారు. అదే చెప్తాడు బాలయ్య ఎంతసేపు. అది ముందు రిలీజ్ అయింది కాబట్టి అది చెప్తున్నాను మామయ్య అంటాడు. తారకమ్మ గారికి ఒక్కరికే ఇష్టత ఉంది వేషించడం. రామారావు కూడా పెద్ద ఇష్టత లేదు, స్టార్టింగ్లో లేదు అసలు. ఎందుకు సినిమాలు వద్దనే వాళ్ళ పిల్లలకి పిల్లలు ఇప్పుడే చదువుకోవాలనే. అన్ని 12 సంవత్సరాలు అతనికి ఇప్పుడు ఎందుకని. ఓకే. తారకమ్మ గారే పట్టుబట్టి చేయించినట్టున్నారు. నాకు సపోర్ట్ ఇచ్చింది ఆమె. మీకు ఎందుకు వచ్చిన సినిమాలు చేయాలని ఆలోచన? మా బామ్మది రాంబాబు అన్నదే, ఆయన వచ్చారు ఏదైనా చేయాలని సరే పిక్చర్ చేద్దామని పిక్చర్ చేయాలని చూసారండి. పెద్ద ఎంత చేద్దాం అనుకుని వచ్చి రామారావు గారితో సినిమా చేద్దాం అనేది మీ ముందు ఆలోచన. ఏదో అంటారు ఇదంతా. ఈ సినిమా పోతేనండి దీక్ష అని అప్పుడు సినిమా రిలీజ్ అయిందండి. జమున గారు రామారావు గారు 4 పాటలు కలరు. మా పిక్చర్ అనౌన్స్ చేసాం పలానా రోజున రిలీజ్ అని. ఒకనాడు పొద్దున్న 6 వచ్చేటప్పుడు కూర్చున్నాడు ప్రొడ్యూసరు. రామారావు గారి దగ్గర కూర్చుని మా డిస్ట్రిబ్యూటర్స్ ఈ డిసెంబర్లో రిలీజ్ చేస్తేనే వడ్డీ డబ్బులు తగ్గుతాయి, లేకపోతే వడ్డీ మళ్ళీ 6 నెలలకు వడ్డీ ఇవ్వాలి మీరు అని పట్టుపడుతున్నారండి. పిక్చర్ ఆల్రెడీ రిలీజ్ ఓకే అయిపోయింది, రిలీజ్ రెడీగా ఉంది అంటే ఇట్లా అంటున్నారయ్యా మీ పిక్చరు పోస్ట్పోన్ చేస్తావా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో లేదండి, అనౌన్స్ చేసింది. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే రామారావు గారి పిక్చర్ రిలీజ్ అయింది, వాళ్ళ అబ్బాయి పిక్చర్ చూద్దామని వస్తారు పక్క థియేటర్లో. కాబట్టి అదేమో 4 వారాలు ఆడింది, మాది 10 వీక్స్ ఆడింది మా పిక్చర్. రామ్ రహీం 10 వీక్స్ ఆడింది. పాటలు కూడా పెట్టారు కదా పైగా దాంట్లో, కత్తుల రత్తయ్యనునే మహమ్మద్ రఫీ. రామారావు గారి చేతి మీద కృష్ణుడి బొమ్మ మీద ఉంటుందంట కదండి పచ్చబొట్టు. ఎప్పుడో ఉందండి అది, ఎప్పుడో చిన్నప్పుడే వేయించుకున్నారు. తర్వాత సినిమాలోకి వచ్చిన తర్వాత వేయించుకున్నారు. అదే చదువుకున్నప్పుడు ఎంచుకున్నారు కదా కృష్ణుడి. ఇంకా మీరు ఇక నిర్మాణం కంటిన్యూ చేశారండి సినిమాల పరంగా? చేయడానికి వీలు పడలేదండి. అదే ఈ పార్టీ వ్యవహారం ఇవన్నీ చూడటం చెందడం, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు, ఎన్టీఆర్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు నాకు తీరిక లేకపోయింది. మా రాంబాబు సపరేట్గా చేసుకున్నాడు. ఆయన సపరేట్ చేసుకున్నారు. ఇక మరి నేను కూడా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, నేను కూడా ఏదో చేద్దామని ఉండాలి కదా ఆలోచన. అప్పుడు ఇంట్లో కూడా మనకేంటి అని అడుగుతారు మేడం గారు కూడా. అదేం అడిగేవారు లేదు, నా దగ్గరికి వచ్చి అడగగలిగే సాహసం ఎవరికి లేదు. అట్లాగే హరికృష్ణ బాలకృష్ణ రామకృష్ణ పెళ్ళి కూడా అందరూ వెళ్ళిపోయారు, నన్ను కూడా వెళ్ళమన్నారు. నేను వెళ్ళను, మీ పక్కన నేను ఉండాలి. అందరూ వెళ్ళారు కానీ పెళ్ళికి నేను రామారావు గారే వెళ్ళా పెళ్ళికి. ఓకే. ఒకేసారి జరిగింది కదా పెళ్ళి? ఒకేసారి తిరుపతిలో జరిగింది. ఆయనకి ఈ జనం మీద పడి ఇచ్చేస్తా అంటే బీపీ పెరిగిపోయింది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి డేలా పడిపోతున్నారు. ఆ పాయింట్ నేనేం చేశానంటే పెద్ద జయకృష్ణ పిలిచి ఈ మొత్తం అంతా ఖాళీ చేయించేసి రామారావు గారు వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పి ఆ ఇంటి కాంపౌండ్ అంతా ఖాళీ చేయించి క్లీన్ చేయించి ఆయన కాసేపు పడుకోబెట్టి, అక్కడ కాకుండా ఆయన ఇల్లు కట్టారు 5ఊరికి 4 మేదీపట్నం, అక్కడ తీసుకెళ్ళిపోయి 4 గంటలకు ఫోన్ చేసేవాళ్ళు రామారావు గారు. జయకృష్ణ ఫోన్ తీసుకోమని చెప్పి ఫలానా వాళ్ళనే లోపలికి అలౌ చేయండి, అది అవన్నీ నేను దగ్గర నుంచి చేసినవి. వాళ్ళంతా చెప్పలేకపోయేవారు. అంటే బావమరిది అంటే మరి అంతే కదండి, ఎక్కువ పాత్ర ఉంటుంది కదా. ఒకటండి బావమరిది, కానీ వినే ఓపిక ఎందుకు చెప్తున్నారు, ఎంత వ్యతిరేకించినా కూడా తెల్లారుజామున మళ్ళీ అడిగేవారండి. ఏంటి నిన్న చెప్పావు చెప్పు ఒకసారి అని అడిగారు.
కాబట్టి ఎంతకాలం ఆయన దగ్గర ఉండగలను. అదే సామెత ఉంది కదండి, బావమర్తి బతుకు కోరతాడు. 60 నుంచి 88 దాకా ఉన్నానండి ఆయన దగ్గర. పార్టీషన్స్ అన్నీ అయిపోయి కాగితాలు ఎవరికాళ్ళకి పార్టీషన్ చేసి రామారావు గారికి అన్నీ అప్పచెప్పేసి వచ్చేసాను నేను. అప్పటికే ఉండమని గొడవ చేశారు. పిల్లలు అడిగినా కూడా వెళ్ళా. నాన్నగారికి నాకు ఒక ఏజ్ సరిపోయింది కాబట్టి సరిపోయింది. మీ ఏజ్ వేరే, నా ఏజ్ వేరే, నా పద్ధతి వేరుగా ఉండదు, మీ పద్ధతి కాదు, మీరు వేరే చూసుకోండి అని చెప్పి వెళ్ళా. ఆయన మెడ్రాస్ వచ్చినప్పుడల్లా మళ్ళీ తీసుకోవడానికి నేను పిలవనంపేవాడు, నేను లేనని చెప్పేసేవాడిని. ఎదురు పడితే నో అని చెప్పలేము. కానీ ఇప్పుడు ఆమె చెప్పింది చూసారా, మా ఇద్దరికే సరిపోయింది, పిల్లలతో మాకు ఎట్లా సరిపోతుంది, ఏజ్ డిఫరెన్స్ కదా. మమ్మల్ని వదిలిపెట్టేశారు అనేవారు. అన్నా కానీ పర్వాలేదు వదిలేసి. కానీ మీ చివరి వరకు కూడా వినంటూ ఉంటే ఇంకా బాగుండేదేమో. ఆర్టిస్ట్ మీరు రామారావు గారితో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అంత వీళ్ళు కుర్రకార పద్ధతికి వెళ్ళిపోతారు. ఆయనకి ఈయనకి సరిపోయింది, కానీ వీళ్ళకి చేస్తే డిఫరెన్స్ నాకుంది. నేను ఎంత గట్టిగా చెప్పినా ఆయన వింటారు అనేది నాకుంది, వీళ్ళకి అట్లా ఇది లేదు కదా. అదే అది కానీ ఆయన మాట అంటే భయపడేవాళ్ళు అందరూ, పిల్లలు కానీ అందరూ. అది ఉంది. నాకు ఎదురు చెప్పేవాళ్ళు కాదు. ఓకే. ఇక అప్పటి నుంచి ఇక దూరంగా కొంత దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్నా. 88 తర్వాత అంత దూరంగా ఉన్నా. 88 తర్వాత కూడా ఇన్కమ్ ట్యాక్స్ పనులు వచ్చినప్పుడు ఆడిటర్స్ పిలిపించేవారు నన్ను. లోతుపాతులను తెలుసుకుని హియరింగ్కి కమిషనర్ దాకా వెళ్ళేది. అవి చెప్పగానే వాళ్ళు నాకు ఫోన్ చేసేవారు. నేను ఎన్టీఆర్ ఎస్టేట్కి ఫోన్ చేసి నేను పలానా రోజున రాబోతున్నాను, నాకు అకామిడేషన్స్ అన్నీ చూడమని చెప్పి చూసేవారు. అది చూసుకుని రామారావు గారిని చూసేసి వచ్చేవాడిని అంతే. మీ అక్కగారికి క్యాన్సర్ అని ఎప్పుడు తెలిసింది? క్యాన్సర్ అని అంతకుముందే తెలిసిందండి, ఆయన సీఎం కాకముందే తెలిసింది. కానీ చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, మరి బాగా స్ట్రాంగ్గా ఉండేవారు. చాలా స్ట్రాంగ్. ఆమెకి ఏదో చిన్న ఆపరేషన్ జరిగిందండి, రేడియేషన్ ఇచ్చారు. ఇదే నాకేదో ఇంజక్షన్ ఇచ్చిన ఆ రేడియేషనే ఎఫెక్ట్ ఇచ్చింది ఆమెకి. లేకపోతే ఇంతమంది 14 మంది సంతానం. అదే ఏనాడు చీ తిరగదండి, ఏనాడు చీ తిరగదు. జలుబు చేసి ఉండదు అసలు, జలుబు కూడా చేయలేదు ఇంతమందికి. పెట్టించారండి లాస్ట్ బిడ్డ పోయిన తర్వాత ఇక బిడ్డలు వద్దు అని రేడియో ట్రీట్మెంట్ ఇచ్చారు, రేడియేషన్. అది ఎఫెక్ట్ ఇచ్చింది దానికి. నాకు ఇది వేసుకుంటే ఎఫెక్ట్ ఇచ్చినట్టుగానే ఎఫెక్ట్ ఇచ్చింది దానికి. అంటే ఫస్ట్ బిడ్డ లాస్ట్ బిడ్డ ఇద్దరు చనిపోయారా? అవును. రామకృష్ణ గారు చనిపోయింది ఏ ఏజ్లో అండి? కుర్రాడికి ఏ ఏజ్ అది? 15, 16 ఉంది. బాగుండేవాడు. పోలికలు ఎలా ఉండేవి? బాగుండే. రామారావు గారి లాగా చిన్న ఫోటో ఉంటుంది, బాగా జుట్టు ఉండి ఒక ఫోటో ఒకటి ఉంది, అది ఒకటే ఫోటో అవుతుంది. ఓకే. బాగుండేవాడు కూడా. కానీ ఆ తర్వాత ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇబ్బంది, వెళ్ళేవాడు కాదండి రామారావు గారు. కొడుకు చచ్చిపోయాడు అనే బాధతో ఉండేవాళ్ళు అంట చాలా కాలం. మా పెళ్ళికి కూడా రాలా, మా పెళ్ళికి కూడా వస్తారనుకున్నారు కానీ రాలా. అంటే 1 year కూడా అవ్వలేదు, ఎంతలే అని చెప్పి రాలేదండి. త్రికుమార్ గారు వచ్చారు, వెంకటరామ గారు, త్రివిక్రమ్ గారు అంతా వచ్చారు. అంటే ట్రీట్మెంట్ లేదా? మసూచేది అంటారు కదా, ట్రీట్మెంట్ లేదు అప్పుడు. రాయలూరు వెళ్ళారు, అన్నీ చేశారు, ట్రీట్మెంట్ అన్నీ చేశారు. తను అమెరికా తీసుకెళ్ళాను. నోరి ఆయన దత్తాత్రేయ లేడు, ఆయన దగ్గరే ఈమందట నాకేదో కావట్లేదు, మీరన్నా రామారావు గారితో చెప్పి ఒక మంచి హాస్పిటల్ కట్టించవచ్చు కదా హైదరాబాద్లో అని. అప్పుడు ఓకే అన్న, అప్పుడు కట్టారు. ఇది అప్పుడు చేశారు. ఆమె సలహానే బసవతారకం గారి సలహానే. ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్ అంతా ఆ సలహానే. క్యాన్సర్తో చచ్చిపోయింది కాబట్టి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి కొంతమంది తగ్గించాలని. మరి లాస్ట్ సంతానం ఏంటి డిఫెక్ట్? లాస్ట్ సంతానం ఇదే కదా, జయశంకర్ కృష్ణ. అదే. ఆ తర్వాత ఆడపిల్ల పుట్టి చనిపోయింది. ఆడపిల్ల పుట్టిందా? చనిపోయింది. పుట్టిన తర్వాత చనిపోయింది. మొట్టమొదటి మగబిడ్డ ఒక అతను పుట్టి చనిపోయాడు. ఆ తర్వాత రామకృష్ణ పెద్ద అతను 16 వయసు వచ్చిన తర్వాత మొత్తం ఎంతమంది అయ్యారు? అవును, 14 మంది అవుతున్నారు. 15 మంది. 15 మంది అవుతున్నారా? అయినా చాలా స్ట్రాంగ్గా ఉండేదండి మనిషి. ఇంతమంది కని పెంచి ఇంతమంది ఆడపిల్లల రోజు చూసి ఉమ్మడి కుటుంబంలో త్రికుమార్ గారి భార్య, వాళ్ళ మరదళ్ళు, వాళ్ళు వీళ్ళంతా ఉండేవారండి ఇక్కడ. వీళ్ళందరినీ సముదాయించుకునేది. రామారావు గారి దగ్గర ఒక కంప్లైంట్ చెప్పేది కాదండి. ఆయన ఎప్పుడో పొద్దున్నే వెళ్ళి రాత్రి వస్తే మళ్ళీ కంప్లైంట్ మొదలెడితే ఒకసారి అంటారు, 2 సార్లు, 3వ సారి ఇదేనా అంటారు కదా అని ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చేది కాదు. అది ఏదైనా ఉంటే మేము ఇద్దరిని సంప్రదించుకునేవాళ్ళం. అంటే నా దగ్గర మాట్లాడడంతో ఆమె బరువు తగ్గేది. అదే కొంత రిలీఫ్ ఉండేది. అందుకే నన్ను అక్కడ ఉన్నామంది. అమెరికా హెచ్ఏఎల్ వద్దు, నా దగ్గర ఉండు అని చెప్తే ఉండిపోయాను అన్నమాట. కానీ అంతమందికి ఇంకా చుట్టాలు పట్టాలు వస్తూ ఉంటారు రామారావు గారు అంటే. అంతమందికి వంటలు చేయడం పెట్టడం అంటే చాలా రిస్క్ కదండి అసలు. అదంతా ఆ ఇంట్లోనేనండి, బజులా రోడ్లో ఉన్న ఇంట్లోనే జరిగేదా?
ఆ ఇంట్లోనే. తిరుకుమరారు అక్కడే ఉండేవారు. రామారావు గారు హైదరాబాద్ వచ్చే వరకు ఆయన కూడా ఆయనకి 4 మరలు ఉండేవారు. ఆ 4 మరలు కూడా ఇక్కడే ఉండేవారు. చూడండి, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. చూడండి ఎన్ని గొడవలు ఉంటాయో. అయినా ఏమీ లేకుండా ఆయనకి ఏం తెలవనిచ్చేది కాదు. చాలా ఓర్పుతో సిస్టర్ ఉన్నారు. ఆ రేడియేషన్ ఇవ్వటం వల్లనే వచ్చిందండి ఆమెకి. నేను పైకి ఎక్కితే మీరు రొప్పుతా అంటే ఎందుకు పనికి వస్తారా మీరు నేను చూడని ఒక్క చాలి కూడా ఉండేది కదా ఆమెకి. అట్లా అంత స్ట్రాంగ్గా ఉండేవారు. పిల్లలు ఎవరంటే ఎక్కువ ప్రేమ చూపించేవాళ్ళు బసవతారకం గారు? అదేమీ లేదు, అందరూ ఒకటే ఆమెకి. అందరూ ఒకటే కదా. అందరూ ఒకటే. కానీ బాలకృష్ణ గారిని ఎంకరేజ్ చేశారంటే డౌట్. అదేమీ లేదు. ఆర్టిస్ట్గా బాగుంటాడు. బిఎస్ సుబ్బారావు గారు కూడా ఓకే చెప్పారని చెప్పి ఓకే అంది ఆమె కూడా. బిఎస్ సుబ్బారావు గారు డైలాగ్ డెలివరీ 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చాడండి. బాలకృష్ణ గారుగా బిఎస్ సుబ్బారావు గారు కూడా కాకినాడలో ఉన్నప్పుడు ఆర్టిస్టు, ఆయన సినిమా ఫీల్డ్ రాకముందు. కాబట్టి బాలకృష్ణ 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చాడు డైలాగ్ డెలివరీ అంతా. ఎవరన్నా పక్క ఆర్టిస్టు బాలయ్య ఈ డైలాగ్ ఇక్కడ చెప్తే బాగుంది అనుకుంటా అంటే వెళ్ళి డైరెక్టర్ గారితో చెప్పండి, ఆయన ఓకే అంటేనే మారుస్తాననేవాడు. ఆ వయసులో, చిన్న వయసులో 12, 13 అంతే కదా. డైరెక్టర్ గారు చెప్తేనే చేస్తాను తప్పితే ఆయన ఏది చెప్పారో దాని ప్రకారం చేస్తున్నా. లేదు మీరు చెప్పేది బాగుందని మీరు అనుకుంటే ఆయనతో చెప్పండి, ఆయన ఓకే అంటే నేను చెప్తా అని చెప్పి. రామారావు గారు చిన్నప్పుడే బాంబే వెళ్ళారని తెలిసిందండి. ఎందుకు వెళ్ళారు అప్పుడు? మాకు బంధుత్వం ఆయన బట్టల వ్యాపారం చేస్తూ అక్కడ ఇరుక్కుపోయాడు. ఇదిలో కేసు ఆయన మీద పెట్టారు అక్కడ. ఆయన అక్కడ ఆ కేసు ఈయన మీద, ఈయన తరఫున ఆర్గ్యూ చేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఆయన జైల్లో పెట్టారు. అప్పుడు ఆయన భార్య వచ్చి వెంకటరామ గారి దగ్గర మొత్తుకుని బెజవాడలోనే ఉండేవారు. అరే అబ్బాయి ఏంటో చూడ మామయ్య అనేవాడు. మామయ్య ఇట్టమన్నాడు రా అంటే వెళ్ళిపోయారు. 16 సంవత్సరం ఆయన ఉండే చోట దగ్గర నుంచి అడ్వకేట్ గారు ఇల్లు 10 మైళ్ళు అటండి. రోజు 10 మైళ్ళు వెళ్ళి 10 మైళ్ళు వచ్చేవారు. మొత్తం నెల రోజులు ఉండి ఆయన విడిపించుకొచ్చారండి. ఆయన 16 ఏట అంటే అంత 10 మైళ్ళు నడిచి వెళ్ళటం అంటే మాటలు 10 మైళ్ళు నడిచి వెళ్ళేవాడు. నడిచెళ్ళి కోట్లో డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. ఓకే, అంటే డబ్బుల విషయంలో కూడా జాగ్రత్త పడేవాళ్ళు. ఇప్పుడు గుంటూరులో కాలేజీకి వెళ్ళేవారా, వెళ్ళేటప్పుడు పొద్దున్నే ఫ్లాస్క్లో టీ తీసుకెళ్ళేవారు ఇక్కడ నుంచి. అక్కడ లంచ్లో అక్కడ తెలిసిన వాళ్ళ హోటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎక్కడ ఎవరిదో హోటల్కి వెళ్ళి భోజనం చేయడం కానీ మధ్యాహ్నం ఆ టీయే తాగి రాత్రి వచ్చి భోజించేవారు. మళ్ళీ 10 గంటలకు చెప్పాను కదా. తిరుకుమార్ అక్కడ ఉంటే ఆయన పిలుచుకుని వచ్చి చేసేవారు. అంటే బయట తినడం అసలు అలవాటు లేదు ఆయనకి. అసలు అలవాటే లేదు. స్టూడియోలో ఒకనాడు భోజనం చేయటం కానీ కాఫీ టీ తాగటం కానీ ఒక్క బ్లాక్ టీ ఒకటే తాగేవారండి ఆయన. ఇంటి దగ్గర నుంచి కూడా మంచినీళ్ళు తీసుకెళ్ళేవారు. లంచ్ అంటే ఇంటి దగ్గరే చేయాలి, అది తమ్ముడు గారితో కూర్చొని చేయాలి. ఇంకొకటి అండి, 1952లో రాయలసీమ దీనికోసం నిధులు సమీకరణ చేశారంటున్నారు. మరి నిర్మాతలు గ్యాప్ వస్తే నిర్మాతలు నష్టపోతారు కదా సాధారణంగా. అదే అందుకే కదా 3 షిఫ్ట్స్ వర్క్ చేశారు. 3 షిఫ్ట్స్ వచ్చిన తర్వాత దగ్గర నెల రోజులు ఎవరికి ఇబ్బంది పెట్టుకోకుండా అందరూ ఫినిష్ చేశారు. అప్పుడే అలవాటు అయింది దానికి, కుర్చీలో కూర్చొని నిద్రపోవటం. మా పిక్చర్ల విషయమే ఫ్రీ చేస్తే చూసి వెళ్ళి చెప్పాలి ఆయనకి. చెప్పకుండా ఉంటే కాఫీ ఊరినే వస్తుందా మీకు అక్కడ ఇవ్వడానికి అనేవారు. అది అంతేగాని బయట వాళ్ళ పిక్చర్స్ ఎప్పుడూ అడిగేవారు. ఇంకా మీరు చెప్పండి మేడం, మీకు గుర్తున్న విషయాలు రామారావు గారి గురించి. వెళ్తే చక్కగా హ్యాపీగా పలకరిస్తూ ఉంటారు. అంటే కొత్తగా కాపురం పెట్టినప్పుడు మీరు సపరేట్గా ఉన్నారని చెప్తున్నారు కదా. ఉన్నా కానీ మీరు వచ్చారు. అమ్మాయి అదేంటి ఉయ్యాలనంటే వచ్చి భోజనిస్తారు. అన్నదమ్ములు ఇద్దరు వచ్చి కాసేపు కూర్చున్నారు, పిల్లల్ని ఆశీర్వదించారు. పెద్దానికి ఆయనే పేరు పెట్టారు అన్నప్రాసనప్పుడు. ఇంట్లో పెడదామనంటే నీ అన్న మనరాలు అయితే ఒకటిను నీ మనవరాలు ఒకటి ఇక్కడే పెడదాం. మా రెండో అమ్మాయికి మా అమ్మ పేరు పెట్టామండి. అందుకని చూడగానే అత్తమ్మ ఎట్టా ఉన్నాం అనేవారు. పెద్దకి తెలిసినట్టు అదే అనేవారు, అత్తమ్మ ఎట్టా ఉన్నాను. ఆమె పేరు కూడా పురంధరేశ్వరేనండి, మా పెద్దమ్మాయి పేరు. నక్షత్రం ఒకటి. ఏంటి మా అమ్మాయి పేరు దొంగిలించేసాను అన్నారు. అంటే నక్షత్రం ప్రకారం పెట్టుంటారు. మేమే కూర్చొని పుస్తకాలు చూసి చేసి పేర్లన్నీ ఒక లిస్ట్ వేసి దీంట్లో ఏ పేరు బాగుంటుంది ఏమిటి అన్నీ చేసేవారు. ఇప్పుడు ఆయన పెట్టిన పేర్లలో అందరి పేర్లో ఈశ్వరి వచ్చేట్టు ఉంది, మిగతా అబ్బాయిల పేరు కృష్ణ అని ఉంది. కారణం ఏంటది? కావాలనుకున్నారు అంతే. ఇంకా మీకు రామారావు గారికి సంబంధించి చిన్నప్పుడు విషయాలు ఏమైనా ఇప్పటికీ మీకు రామారావు గారి పిల్లలు ఫోన్ చేస్తూ ఉంటారండి? ప్రతి పండగకి బర్త్డేకి గ్రీటింగ్ చెప్తూ బాగుంటుంది. పురంధరేశ్వరి, భువనేశ్వరి, బాలయ్య, రామకృష్ణ ఈ నలుగురు ప్రత్యేకంగా
పెద్దమ్మాయి లోకేశ్వరి తప్పకుండా చేస్తారు. ఆ సత్సంబంధాలు బాగున్నాయి, ఆ సంబంధాలు బాగా ఉన్నాయి. ఓకే. ఏమ్మా ఏం చేస్తున్నావు ఏంటి ఇలా అంటారా? ఏం కూర వండారు ఏంటి వాళ్ళ? కూరల దగ్గర నుంచి అంటాను. కూరల దగ్గర నుంచి ఇవాళ ఏం తిన్నారు, బ్రేక్ఫాస్ట్ ఏంటి, అది ఇది. ఆమెతో మరీ ఎక్కువ మాట్లాడతారు నాకన్నా. ఫ్యామిలీ కదా, లేడీస్ అయితే లేడీస్ సంబంధం ఎక్కువ మాట్లాడుకుంటారు వాళ్ళు. అంటే అక్కగారు అంటే పెంతల్లి కూతురు ఇద్దరు అనుకోండి. ఆమె వస్తే కానీ కార్యక్రమం మొదలెట్టేవారు కాదండి. ఆమె వస్తే కానీ కార్యక్రమం మొదలెట్టేవారు కాదు. ఎవరన్నా ఈ లోపల ఏరా మనసు ఇంకా ఏంటి ముహూర్తం దాటిపోతాం, మా అప్ప రాలేదు, మా అప్ప ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం, అట్లా ఉండే మా ఫ్యామిలీస్. అంటే రామారావు గారు లేదా మీరు కానీ అల్లోపతి మందులు వాడేవాళ్ళ? అసలు అల్లోపతి కానీ చేసేదాకా అసలు అలోపతి మెడిసిన్ నాకు ఇది వచ్చిన తర్వాత కానీ అసలు మెడిసిన్ ఈమె కానీ నేను కానీ రామారావు గారు కానీ ఏం వాడేవారు కాదు. మేగుచ్చుకున్నా ఇంజక్షన్ చేయించుకునేవారు కాదండి. మేగుచ్చుకుంటే అది చేస్తారు కదా, ఏం చెట్లో మేగుచ్చుకునేది ఏం లెక్క చేసేవారు కాదు. చెయ్యూరి తిన పుత్తూరు కట్టనే పుత్తూరు కట్టే అంతే అంతే. అంటే అల్లోపతికి అంటే వద్దనుకునే కారణం ఏంటి? అవసరం లేదు. అదే అల్లోపతి అవసరం లేదు. అదే అంటే దానికి ఏమన్నా మీ ఊళ్ళో ఎవరన్నా చెప్పారా? ఏమీ లేదు. నేను చెప్పాను చిన్నప్పుడు ఒక టీచర్ ఒక ఆయన ఉండేవారు హై స్కూల్లో. ఆయన న్యాచురోపతి గురించి బాగా చెప్పేవాడు. అది మనసులో పడింది అంతే. అంతేగాని అలోపతి వాడొద్దనేది లేదు, అవసరం లేకుండా పోయింది. మాకు ఆ న్యాచురోపతి ఆయన చెప్పిన సూత్రాల ప్రకారమే నడిచాము అంతే. ఓకే. రామారావు గారు కూడా దాదాపు ప్రకృతి దీనికే ఎక్కువ. ఆయన ఎందుకు వచ్చిందో ఆయనకి అవసరం లేకపోయింది. అదే పహిల్వాన్ వచ్చేవాళ్ళు అంటే ఎవరండి ఆయన? ఆయన నాగరాలని బెజవాడలో ఉండేవారు. మీకు ఐడియా ఉందండి నగరాలు? వాళ్ళే ఈ వస్తాదులు అంతా చేసేవాడు. వాళ్ళు ఒక అతను ఇక్కడికి వచ్చాడు. అతను తెల్లవారుజాము 2:30-3కి వచ్చేవాడు, 4:30 దాకా వదిలిపెట్టేవాడు. మేకప్ పొద్దున్న అయిపోయిందండి ఇంట్లోనే మేకప్ చేసేవాళ్ళు ఆయన? పీతాంబరం వేసేవాడు. ఓకే. ఇంట్లోనే. పీతాంబరం గారు గురువు గారు హరిబాబు అని ఉండేవాళ్ళంట. అవును. స్పెషల్ మేకప్ అంటే ఆయన ఇంటికి వెళ్ళి చేయించుకునేవారు. భీష్మ ఇవన్నీ అక్కడ చేయించుకున్నారు హరిబాబు గారి ఇంట్లో. హరిబాబు గారు. ఓకే. రావణాసురుడు కూడా ఫస్ట్ డే అక్కడ వేయించుకుని తర్వాత పీతాంబరం కంటిన్యూ చేశాడు. షూటింగ్కి వెళ్తారు. వాటర్ కూడా వాటర్ మరచెంబులాగా ఉండేవి. మరచెంబులు స్టూడియోలో ఏనాడు భోంచేసారండి ఆయన. అంటే నిర్మాతల మీద భారం పెట్టకూడదని. భారం పెట్టడం, ఇంటికి వచ్చి భోంచేయడం అంతే. తమ్ముడు గారు కలిసి ఆయనతో కలిసి చేద్దామని. మన ఖాళీ ఉంది, ఇంటికి వచ్చి శుభ్రంగా ఫ్యామిలీతో కూర్చొని భోంచేయటం వెళ్ళటం అంతే. అంతే. మళ్ళీ పగల నిద్రపోవడం కానీ కాసేపు కునికేయడం కానీ ఏం లేదు. వెంటనే మళ్ళీ వెళ్ళిపోవటమే. వెంటనే వెళ్ళిపోవడం. ఇంట్లో కుర్చీ ఉండేదంట కదండి, ఆయన ఊగుతూ ఉండేవాళ్ళట. కుర్చీ కూడా తీసుకెళ్ళేవాళ్ళంట. అదే అదే రకరకాలు వస్తూ ఉండేవి బయటికి. అదే మేకప్ టవర్స్ పట్టుకెళ్ళారని చెప్పా కదా. మేకప్ టవర్ ఎందుకు పట్టుకెళ్తున్నారు అనేది వాళ్ళు కాలేజ్ తొక్కుతారు. మనం చక్కగా లక్ష్మి లాంటి మేకప్ వేసుకుంటున్నాము, అది తుడుచుకుంది ఎవడో కాలేజ్ తొక్కితే అట్లాగని చెప్పి తీసుకొచ్చేవారు. థ్యాంక్ యూ అండి, మొత్తం చాలా విషయాలు చెప్పారు.